అధ్యాయము. అప్పుడు జనకుడు ఇలా అన్నాడు, మహాత్మా, నాకు ఒక సందేహం కలిగింది, మనవి చేస్తున్నాను. ధర్మ సూక్ష్మాలు చాలా చెప్పావు, ఏవేవి పాపాలో నీ వల్ల తెలుసుకున్నాను, బాగానే ఉంది. కానీ వేదాలు చెప్పిన ప్రాయశ్చిత్త విధానము చేతనే పాపాలు పోయి దుర్జనులు సజ్జనులవుతారని, ఉండగా సామాన్యమైన ధర్మలేశం వల్ల పాప విముక్తులవుతారని, హరిపాదం ధర్మలేశం అంటే లేశం దుర్జనులు సజ్జనులవుతారని, ఉండగా సామాన్యమైన ధర్మలేశం వల్ల పాప విముక్తులు అవుతారని, హరిపాదం చేరుకుంటారని చెప్తున్నావు. కొండంత లేసి పాపాలు చిన్న చిన్న పుణ్యకార్యాల వల్ల పోవడమేంటి? మహాపర్వతాన్ని గోటితో ఎగమిగరడం అన్నమాట. ఇది సాధ్యమేనా? సాధ్యమయ్యే పనేనా? కనుక ఈ సందేహాన్ని తీర్చవలసిందిగా కోరుతున్నాను. జనకుని మాటలు విని వశిష్ఠుడు ఇలా చెప్పాడు, ఏమని? రాజా, నీ సందేహం సముచితంగానే ఉంది, చెబుతున్నాను విను. వేదశాస్త్రాదులను విమర్శించి చూడగా ఒకినంత ధర్మ సూక్ష్మాలు గోచరిస్తాయి. అవి ఎంతో గొప్పవి అని తెలుసుకో. ఒక్కొక్కప్పుడు ఎంతో గొప్ప పుణ్యం తక్కువైపోవడం వల్ల స్వల్ప పుణ్యం గొప్ప ఫలాన్ని ఇవ్వడం అవుతుంది. ఆ ధర్మానికి సంబంధించిన విశేషాలు చెబుతున్నాను విను. ధర్మ విశేషాలు: సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలను బట్టి ధర్మాలు హెచ్చు తగ్గులు అవుతుంటాయి. ఇవి ప్రకృతి వల్ల ఏర్పడతాయి. ప్రకృతి ధర్మము, రజము, తత్వము మనిషి లోపల ఉంటాయి. మనకు కనపడేది హోమగుండని 3 తంతులు ఉంటావా? ధర్మం, రజస్సు, తమం 3. ఆ 3 తంతులు లేవా? అవి హోమం 3 పద్ధతులు ఉంటావా? అది అవిడి మీద నుంచి మనం చేస్తున్నాం. ఏ ఆహుతి చేసినా సరే, అంటే మన లోపల అవి ఉండేవి, మనం నిర్ణయించుకుని దాన్ని చేయాలి. ఏదో నేను చేస్తే హోమం అనేది కాదు, దాని అది శక్తి భావం ఉంటుందన్నమాట. మనస్తత్వరజోగుణము అని దాని పేరు. ఇవి ప్రకృతి వల్ల ఏర్పడతాయి. ప్రకృతి అంటే మాయ. సత్వగుణము ఆధారముగా చేసిన ధర్మము సూక్ష్మము. కర్మకాండ అంటే రజోగుణము ఆధారముగా కలిగినవి. దేశకాల పాత్రలను ఆలోచించక మంత్రహీనంగా విధికి విరుద్ధంగా చేసేదంతా తమో గుణాన్ని బట్టి జరుగుతుంది. సత్వగుణము బట్టి చేసే ధర్మము ఎంత సూక్ష్మమైన గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అంటే ఎంత చిన్నదైనా సూక్ష్మమైన గొప్ప అంటే సత్వగుణాన్ని బట్టి చేసే ధర్మం ఎంత సూక్ష్మమైనదైనా, తామస గుణాన్ని బట్టి చేసేవి ఎంత గొప్పవైనా పాపనాశకాలు కాజాలవు. కాలాన్ని బట్టి ధర్మం యొక్క అల్పత్వము ఆధిక్యము పరిశీలించి నిర్ణయించాలి. దేశ కాల పాత్రలను బట్టి చేసే ధర్మాల పట్ల తిరుగులేని పుణ్యఫలం అంటే మోక్షం వస్తుంది. కర్మ పద్ధతి ఇలాగూ ఉంటుందని చెప్పడానికి సాధ్యము కాదు. జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ దేశకాల పాత్రలను చీకటిపోయి వెలిగినట్టు విష్ణునామ సంకీర్తనం వల్ల తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాప కర్మల వల్ల వచ్చిన పాపం ఎంతైనను పటాపంచలవుతుంది. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము చెబుతున్నాను విను. అజామీలుని కథ. మునుపు కన్యకుబ్జా దేశంలో బహుశ్రుతుడు అనే బ్రాహ్మణుడు పేరుకు తగిన మంచివాడు ఉండేవాడు. అతని భార్య పేరుకు తగిన ధర్మవతి. ముసలితనంలో వారికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి అజామీలుడని పేరు పెట్టాడు. వాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. పాల పొంగు వంటి యవ్వనము వచ్చింది. తన ఇంటికి పక్కనున్న బ్రాహ్మణుని ఇంటి పనికత్తెతో అజామీలుకి పరిచయం ఏర్పడింది. అది క్రమంగా
ప్రారంభమైంది. కులం గుణం లేని వాడని పెద్దలు బహిష్కరించారు. వాడు తిన్నగా ఆ దాసితో కూడా ఒక చెండాలుని ఇంటిలో పంచలో కాపురం పెట్టి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. దానిలో దగ్గర ఉన్న అడవికి వెళ్ళి పక్షుల్ని జంతువుల్ని వేటాడి చంపి వాటి మాంసం తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు. క్రమంగా పిల్లల తండ్రి అయ్యాడు. ఒకనాడు వాళ్ళిద్దరూ అడవికి వేటకు వెళ్ళారు. ఆ దాసి ఓ మద్ది చెట్టు మీద తేనె పట్టు తీసుకోవాలని చెట్టెక్కి కొమ్మ విరిగి కింద పడి చచ్చింది. అజామీలుడు దానికోసం ఏడ్చి చేసేది లేక ఇంటికి వచ్చాడు. ఎట్ట ఎదుట ఆ దాసి కూతురు యవ్వనంలో ఉన్నది కనిపించింది. ఆ నీచుడు అది కూతురనే జ్ఞానం కూడా లేక దానితో కలిసి సంసారం చేయసాగాడు. కాలక్రమాన పిల్లలు పుట్టి అంతా చచ్చిపోయారు. కడసారి కానుపుగా ఒక కొడుకు పుట్టాడు. వాడికి నారాయణ అనే పేరు పెట్టి గారాబంగా పెంచుకున్నాడు. ఏ నిమిషములోనైనా వాణ్ణి వదలక దగ్గర ఉంచుకుంటూ ఉండేవాడు. చీటికి మాటికి నారాయణ నారాయణ అని పిలుస్తూ ఏ పని కావాలన్నా వాడి చేత చేయించుకుంటూ కాలం గడుపుతున్నాడు. అలా ఉండగా అజామీలునికి పోయే కాలం వచ్చింది. పడుకొని ఉన్నాడు. యమదూతలు వచ్చారు. వారి వికారాలు భయంకరమైన ఆయుధాలు చూసి అజామీలుడు భయపడి వణుకుతూ దూరంగా ఉన్న కొడుకుని నారాయణ నారాయణ అని అదే పనిగా పిలవసాగాడు. ఆ నారాయణ స్మరణ విని యమదూతలు బెదిరిపోయి అంతంత దూరములో కిమ్నాస్తిగా నిల్చుండిపోయారు. అంతలో శంఖము చక్రము మొదలైన ఆయుధాలు ధరించిన దివ్యమూర్తులు విష్ణుదూతలు విమానంలో వచ్చి దిగి అజామీలుడి దగ్గరకు వచ్చారు. దూరంగా వెదురుతూ నిల్చున్న యమదూతలను చూసి అలాగే తిరిగిపోండి, వీడు మావాడు అని గద్దించారు. వారి మాటలను విని యమదూతలు ఆశ్చర్యపడి అయ్యలారా, మీరెవరు? ఉపదేవతల, కిన్నరుల, సిద్ధుల, చరణుల అని అడిగాడు. వారి మాటలు వినిపించుకోక విష్ణుదూతలు అజామీలుని తమ విమానం మీద ఎక్కించుకొని పోబోతూ యమదూతలతో ఇలా అన్నారు. కార్తీక పురాణము 9వ అధ్యాయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన